Watch full episodes on Jio Hotstar. సుప్రీము కాల్ చేస్తున్నారు కానీ నువ్వు ఇక్కడ ఏలియన్ అయ్యి అన్ని విరగొడుతున్నావు. నేను ఈరోజు సుప్రీముతో కంప్లైంట్ చేస్తాను. అప్పుడు సుప్రీమోని నీకు బుద్ధి చెప్తారు. అవునా, అదా విషయం. సుప్రీమో చెంచా, ముందు ఈ గందరగోళం నుండి బయటపడు, తర్వాత కాల్ అటెండ్ అవడం గురించి మాట్లాడు. నువ్వు తప్పు చేస్తున్నావు ఆర్యతో గొడవ పెట్టుకుని. ఏ ఆర్య, ఇక నువ్వు అయిపోయావు. ఆగండి అభిమన్యు, ఆర్య, మీరిద్దరూ ఎందుకు కుస్తీ పడుతున్నారు? నేను కాదు, ఈ అభిమన్యు. నువ్వు సుప్రీమోని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. సాయంత్రం 7 గంటలకి. నువ్వు అతని 7 కాల్స్ కంటిన్యూగా మిస్ అయ్యావు కదా. అభిమన్యుకి ఇక ఈ రోజు నుండి ఏడుపే దక్కనుకుంటా. ఈ రోజు నుండి ఎవరు ఏడవబోతున్నారు? ఇద్దరు అభిమన్యులా? లెట్ మీ ఇంట్రడ్యూస్ అభిమన్యుస్ ఏలియన్ బాడీ సూట్. ఏలియన్ బాడీ సూటా? ఇప్పుడు ఇదేం కొత్త తమాషా? నా సైగలతో నడిచేది. దీన్ని నేను ఎలా కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మూవ్ చేయగలను. అంటే మేము మరొక అభిమన్యుని భరించాలా? అయినా మనం హ్యూమన్స్ నుండి మన ఏలియన్ ఫామ్ దాచి పెడతాం. ఇక ఈ ఏలియన్ బాడీ సూట్ దేనికి పనికొస్తుంది? ఈ నవీన్ ఎక్కడున్నాడు? నవీన్ ఇక్కడున్నాడు. నువ్వు నా క్రియేటివిటీని పోగొట్టడం అనేది ఎప్పటికీ జరగదు. బట్ డోంట్ వరీ, ఈ ఏలియన్ బాడీ సూట్ అవసరమయ్యే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. యాత్రికులందరికీ ఇండియాలోకి స్వాగతం. అభిమన్యు కుమార్ ద న్యూ సూపర్ స్టార్. ఇక ఈ స్టార్ ఈ రోజు ఇండియాలో మెరుస్తాడు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల లండన్ ఫ్లైట్ ని ఇండియాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తర్వాతి సూచన వచ్చే వరకు ఈ ఫ్లైట్ లండన్ కి బయలుదేరడం కుదరదు. ఇది ప్రాబ్లం కాదు, ఆపర్చునిటీ. ఈ వంకతో నేను నా కంట్రీని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడొచ్చు. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అభిమన్యు బాబు? టోరీ, కోఇన్సిడెన్స్ చూడు. ఈ రోజు నా బర్త్డేకి నాకు ఇండియాతో డేట్ ఉంది. ఇండియా ఇస్ గ్రేట్. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మన లండన్ ఫ్లైట్ ఏ టైంలోనా రెడీ అయిపోతుంది, కాబట్టి మనం ఎయిర్పోర్ట్ వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ 48 అవర్స్ ఏం జరగబోయేది లేదు. నో నో నో, మన రిస్క్ తీసుకోవట్లేదు. పద, నీ సామాన్లు తీసుకో. ఏలియన్ కాపాడండి. నేను లగేజ్ లో మారిపోయానే. బతికిపోయాను. నో ఏలియన్, ఇదే ఛాన్స్. వాట్స్ దిస్? అరే అభిమన్యు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీ పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి నేను? నువ్వు టెన్షన్ పడకు టోరీ, నేను టైంకి తిరిగి వచ్చేస్తాను. చుట్టుపక్కల ఏదో ఏలియన్ ఉన్నట్టుంది. ఏలియన్ డివైస్ బ్లింక్ అవుతుంది. పట్టేసుకున్నాను. అబ్బా అంకుల్, ఏ రోజైతే ఈ మీ డివైస్ నన్ను చూసి సౌండ్ చేయదో ఆ రోజు నేను ఒప్పుకుంటాను మీరొక ఏలియన్ ఎక్స్పర్ట్ అని. కానీ ఇది ఇంత గట్టిగా ఎందుకు సిగ్నల్ ఇస్తోంది? గోటాల ఏలియన్ డివైస్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. ఎవరిని కలవాలనుకున్నానో వాళ్లే స్వయంగా ఎదురుపడ్డారు. నా ఏలియన్స్ భయం ఈయనే అర్థం చేసుకోగలరు. ఎలా ఉన్నారు అంకుల్? నన్ను గుర్తుపట్టారా? నేను అభిమన్యు కుమార్, ద సూపర్ స్టార్. అదేదో నువ్వు మొదటిసారి కలిసినట్టు మాట్లాడుతున్నావేటి? ఎస్ ఎస్ అంకుల్, మొదటిసారే కదా కలిశాను ఇలాంటి మిస్టర్ గోటాలాని. ఐ మీన్ ద ఏలియన్ ఎక్స్పర్ట్ ని. ఆహా, అయితే డివైస్ బాగైపోయింది. అయితే నేను ఏలియన్ ఎక్స్పర్ట్ అని అభిమన్యు ఒప్పుకున్నట్టే. అయితే అంకుల్, ఒకవేళ పొరపాటున మన ముందుకి ఏలియన్ వస్తే మనం ఏం చేయాలంటారు? ఏం లేదు, ఏం చేయాలన్నా ఆ ఏలియనే చేస్తోంది. అయ్యో, జోక్ చేశాను. ఒకవేళ ఏదైనా ఏలియన్ నీకు ఎదురు పడితే నువ్వు తన మీద ఈ గన్నును ఉపయోగించు. కొద్దిసేపటి వరకు తను ఇలా ఫ్రీజ్ అయిపోతాడు. వావ్, అభిమన్యు కుమార్ ఇస్ అ స్టార్, బట్ గొట్టోలా అంకుల్ ఇస్ అ సూపర్ స్టార్. మీరు నా టెన్షన్ అంతా పోగొట్టారు. అయితే ఈ గన్ నీ దగ్గర ఉంచుకో, నేను వెళ్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ అంకుల్. పానీపూరి తినండి బాబు, పానీపూరి. పానీపూరిని పూర్తిగా, ఐ మీన్ దారుణంగా మిస్ అయ్యాను.
అన్నా ఒక పానీపూరి ఇస్తారా? దానిదేముంది, మొత్తం అంతా నువ్వే తినేసాయి. ఇదిగో. అయ్యో కారం, అయ్యో కారం, కారం, ఐ మీన్ స్పైసీ. అయ్యో, నా దగ్గర నీళ్ళు అయిపోయాయి బాబు. వెళ్ళి ఎదురుగా ఉన్న షాప్ లో నీళ్లు తాగు. టామీ, అయ్యో టామీ, తను మన అభిమన్యు. పారిపో. అయ్యో టామీ, ఆగమంటే. అయ్యయ్యో, టామీ, అభిమన్యు, ఈ రోజు నేను ఎవరిని కలవాలనుకుంటున్నానో వాళ్లే నన్ను కలవడానికి వస్తున్నారు. సరైన టైం కి సరైన ప్లేస్ లో ఊడి పడటం నాకు అలవాటు. అయ్యో, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కారిపోతుంది. సర్ప్రైజ్! మా ఇద్దరి మధ్య ప్రేమ అలానే ఉంటుంది. అవును ఆంటీ, మీ దగ్గర మా ఇంటి స్పేర్ కీ ఉందా? నా దగ్గర అయితే ప్రతి ప్రాబ్లం కి తాళం ఉంటుంది. మీ ఇంటిది ఉండదా? వెరీ గుడ్. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకుంటాను. ఓకే టామీ, ఇక నేను బయలుదేరుతాను. బాయ్ ఆంటీ. టామీ నుండి అయితే తప్పించుకున్నాను. మిగతా పానీపూరి తిను. ఒక్కటి తినగానే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు బాబు. పానీపూరి తింటే నా సగం బాడీ మాయమైపోతుంది. నా హ్యూమన్ ఐడెంటిటీని పానీపూరి పత్తా లేకుండా చేస్తుంది. పారిపో. ఫ్రెండ్స్, సెలవులు ఎలా గడిచాయి? నా సెలవులు అయితే భలేగా గడిచాయి తెలుసా మీకు? మై ఫ్రెండ్, ఐ మిస్ యు సో మచ్. మిస్టర్ మీ. ఓ, సమ్మర్ వెకేషన్ అయిపోయాక 2 నెలల తర్వాత టింకుని కలుస్తున్నాడు, అందుకేనేమో. ఇన్ని రోజుల తర్వాత స్కూల్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అభిమన్యు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు. ఈ రోజు తన బర్త్డే అయితే కాదు కదా. టింకు విష్ చేయడంలో ఏం తప్పుంది? హ్యాపీ బర్త్డే అభిమన్యు. వావ్, ఎన్ని రోజుల తర్వాత కూడా నీకు నా బర్త్డే గుర్తుందా? అభిమన్యు కుమార్ ఇస్ ఎ స్టార్, కానీ టింకు ఇస్ ఎ సూపర్ స్టార్. ఆహా, మా స్కూల్ సోప్ రేస్ లో పార్టిసిపేట్ చేసి తీరుతుంది. గ్రేట్. ఈయన మణి సార్ కదా? సార్, మీరు నన్ను గుర్తుపట్టారా? మేము రేస్ ట్రాక్ అయితే రెడీ చేసాం, ఇక కేవలం పార్టిసిపెంట్సే కావాలి. సార్, నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. సార్, ఏదైనా టెన్షనా? టెన్షన్ ఉంటుంది కదా. ఎందుకు, ఏమైంది సార్? అయ్యో, రేపు సోప్ బాక్స్ రేస్ జరగబోతోంది, కానీ నాకు ఇప్పటి వరకు నమ్మకమైన పార్టిసిపెంట్ ఎవరు దొరకలేదు. సోప్ బాక్స్ రేస్ చాలా ఈజీ. నేను లండన్ లో ఈ రేస్ లో పార్టిసిపేట్ చేశాను కూడా. లండన్? ఓకే, వెకేషన్ కి లండన్ కి వెళ్ళుంటాడు. నేను పక్క ఊరికి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, ఏక చప్పరించి. ఇదిగో చూడండి. చాలా బాగుంది అభిమన్యు, నువ్వు లండన్ వెళ్ళి సోప్ రేస్ ఛాంపియన్ అయిపోయావు. I've tried my best, sir. అయితే డెసిషన్ అయిపోయింది. నువ్వు టింకు కలిసి మన స్కూల్ తరపున ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి, నేను పార్టిసిపేట్ చేయొచ్చా? ఈ కాంపిటీషన్ కోసం నేను స్కూల్లోని బెస్ట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తాను. వావ్, సార్ కి నేను ఈ రోజుకి బెస్ట్ స్టూడెంట్ ని. అభిమన్యు కుమార్ ఇస్ ఎ స్టార్, కానీ ప్రిన్సిపల్ సార్ ఇస్ ఎ సూపర్ స్టార్. ప్రెజెంటింగ్ అవర్ సోప్ బాక్స్ కార్. టడా! ఈ కార్ నడుస్తుందా? నో ఇంజిన్, ఓన్లీ గ్రావిటీ. ఫిజిక్స్ ఈజ్ ఏలియన్ టు మీ. ఏది ఏలియన్? ఎక్కడ ఏలియన్? ఎక్కడ? నేను చెప్పేది ఏంటంటే నా ఫిజిక్స్ కొంచెం వీక్ అని. ఓ, అయితే అలా చెప్పు. నువ్వు నన్ను భయపెట్టేశావు. అయినా ఈ కార్ ఫిజిక్స్ మీద కాదు, మన కెమిస్ట్రీ మీద నడుస్తుంది. నేను నీ స్మార్ట్ వాచ్ కరెక్షన్ తో నిన్ను ట్రేస్ చేస్తాను. ఇక నిన్ను కనిపెట్టి తీరుతాను. ఓ, ఔ! నన్ను ఏ గోడ కూడా ఆపలేదు. ఓ, నో!
ఇప్పుడు నిన్ను ఎలా ట్రేస్ చేయాలి? తోడి నమిలేసిన బబుల్ గమ్ లాగా అతుక్కుపోతున్నాడు. నన్ను చూసాడంటే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిపోతాడు. నేను ఇంకా ఇండియాలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏం చేయాలి? టాయిలెట్. నువ్వు కార్ నడపడం ట్రై చేయి, నేను వాష్రూమ్ ట్రై చేస్తాను. ఐ మీన్ వాష్రూమ్ కి వెళ్తాను. నీ వల్ల స్కూల్ ఫస్ట్ డే నేను కూడా లేట్ అయిపోయాను. ఆహా, తెలుసు తెలుసు. ఇక పద. సారీ 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 సార్. అభిమన్యు, నువ్వెక్కడేం చేస్తున్నావు? మేము మా క్లాస్ కి వెళ్తున్నాం సార్. క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రౌండ్ కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, వెళ్ళు. సార్ స్కూల్ బదులు నాకు క్లాస్ తీసుకోబోతున్నారనుకుంటా. సార్ నేను చెప్తున్నానా, గ్రౌండ్ కి వెళ్ళు. నువ్వు కాదు ఆర్య, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వు. సోప్ బాక్స్ రేస్ లో కేవలం అభిమన్యు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు ఇదేంటి, సబ్బు పెట్టెలో రేసా? ఈ హ్యూమన్స్ కి ఇంకేం దొరకలేదా? హ్యూమన్స్ ఏం చేసినా సరే నువ్వు దాని మీద రీసెర్చ్ చేసి తీరాలి. నువ్వు ఎలా అయినా గెలిచి తీరాలి అభిమన్యు. ఆర్య పద. సోప్ బాక్స్ రేస్ మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ఐ థింక్ సబ్బుతో ఎవరు ఎంత ఫాస్ట్ గా స్నానం చేయగలరో దాని గురించి రేస్ అయి ఉంటుంది. అభిమన్యు, స్కూల్ యూనిఫామ్ లో వచ్చేసావా? అయితే సోప్ బాక్స్ రేస్ కోసం బర్త్డే డ్రెస్ వేసుకుని రావాలా ఏంటి? ఓయ్, సోప్ బాక్స్ రేస్ ఎక్స్పర్ట్ టింకు కలిసి టెస్ట్ డ్రైవ్ చేద్దాం అంటున్నాడు. ఓ, సోప్ తో స్నానం చేయడం కాదు, ఇది బండి పరిగెత్తించే రేస్. అభిమన్యు కుమార్ బహుశా ఈ రేస్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. కానీ ఏం పర్వాలేదు, ఈ అభిమన్యు స్పేస్ షిప్ నడిపాడు. ఇక ఈ కార్ పెద్ద విషయమా? కార్ అయితే రేస్ కి ముందే డిస్ట్రాయ్ అయిపోయింది. పైగా నీ ముఖం కూడా నల్లగా అయిపోయింది. నా మొహం నల్లగా అయిపోయిందా? తర్వాత వెళ్ళి నీ ముఖం కడుక్కో. ఇప్పుడే కడుక్కుని వస్తాను. ఓ నో, మన కార్కి ఏమైంది? నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకుని బర్త్డే డ్రెస్ వేసుకున్నావా? మళ్ళీ చేంజా? అంటే నువ్వు టాపిక్ చేంజ్ చేయకు. టింకు, నువ్వు సోప్ బాక్స్ కార్ పరిస్థితి ఇలా చేసావేంటి? నేనా? అలాగా, దొంగే తిరిగి పోలీస్ అంటున్నాడా? దొంగ పోలీస్ ఏం మాట్లాడుతున్నావు? ఎనీవే, న్యూ సోప్ బాక్స్ కార్ నేనే తయారు చేయాలి. ఇక నేను వెళ్తాను. ఇలా సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? తాళం కోసం వెళ్తున్నా. తాళం కోసమా? ఇంజన్ లేకపోయినా కార్ కి తాళం ఉంటుందా? ఓహో, కార్ది కాదు, ఇంటిది. గొజాల ఆంటీ దగ్గర తాళం తీసుకుని కుమార్ హౌస్ కి వెళ్ళాలి. అయ్యో, నువ్వు ఇప్పుడే ఇటు వెళ్ళావు కదా, మరి అటు నుంచి ఇటేలా వచ్చావు? అయ్యో బాబు, నేను ఇటు నిండే వెళ్ళాను, ఇటు నిండే వస్తున్నాను. నువ్వు డ్రెస్ ఎలా మార్చేస్తున్నావు? అంతేకాకుండా నీ మాటల యాక్సెంట్ కూడా మార్చేస్తున్నావు. అయినా నువ్వు ఇప్పుడు గోటాల ఆంటీ దగ్గర కీస్ తీసుకొని కుమార్ హౌస్ కి వెళ్తున్నావు కదా? బర్త్డే డ్రెస్, గొటల ఆంటీ, కుమార్ హౌస్. ఏం మాట్లాడుతున్నావు టింకు? ఏం అర్థం కావడం లేదు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. సోప్ బాక్స్ విరిగిపోవడం వల్ల మెదడు మీద పెద్ద ప్రభావమే పడినట్టుంది. సరే, మళ్ళీ కలుస్తాను టింకు. ఏంటో ఈ టింకు? అభిమన్యు బాబు, నువ్వు దొరికేశావు. ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు అభిమన్యు బాబు. ఎవరు బాబు? ఎవరికి బాబు? అయినా నీకు నా పేరెలా తెలుసు? ఎవరు నువ్వు? అలాగా, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదు కూడానా? కానీ నేను మీ మాటల్ని అస్సలు నమ్మేదే లేదు. తర్వాత లండన్ లో కుకీ మేడం కి, నవీన్ సార్ కి ఏం సమాధానం చెప్పాలి? కుకీ, నవీన్, ఇతనికి నా ఫ్యామిలీ మొత్తం తెలుసు. కానీ లండన్, అక్కడ అభిమన్యు కుమార్ ఉంటాడు. దీని అర్థం తను ఇండియా వచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా తన వల్లే వచ్చింది. లండన్ గురించి అయితే తెలీదు, కానీ అభిమన్యు కుమార్ గొడవ వల్ల నాకు ఎర్త్ నుండి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. టింకు చెప్పాడు అభిమన్యు కుమార్ హౌస్ కి వెళ్తున్నాడని. నవీన్, కుకీ కూడా సుప్రీమో కాల్ కోసం కుమార్ హౌస్ కి వెళ్తుంటారు. నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. అభిమన్యు సమస్యలు తీసుకొస్తాడు, కానీ నేను నోరు వాడాల్సి వస్తుంది. ఆర్య టైం కి ఎంట్రీ ఇచ్చింది. నాకు ఎవరు కితకితలు పెడుతున్నారు? ఇంకా ఎవరు నన్ను ఇప్పుడు లాగుతున్నారు? నీ పికిల్ కూడా ఏం అవుతుంది. జరుగుతోంది? ఇది ఇండియన్ స్నేక్ లాగా కనిపిస్తుంది. స్నేక్ గారు, నన్ను వదిలేయండి. అయితే ఫారినర్స్ వీటికి ఫేవరెట్ ఫుడ్ అంటారు. ఒకవేళ తప్పించుకోవాలంటే నువ్వు ట్రీ మీదకి క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు నేను బాయ్ బాయ్ చెప్తున్నాను. నన్ను ఈ చెట్టు ఎక్కించి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అభిమన్యు బాబు?
ఆర్య పెద్ద ప్రాబ్లం వచ్చింది. అంతా తెలిసింది. అమ్మ నాన్నని కాంటాక్ట్ చేయడం అవడం లేదు. నీకులాగా వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయరు. దీని అర్థం టైం తక్కువ ఉంది, ప్రాబ్లం ఎక్కువ ఉంది. హ్యూమన్ లా ఉండి మనం ఎంత తక్కువ టైంలో ఇంటికి వెళ్ళలేము. మనం ఏలియన్ ఫామ్ లోకి వచ్చి తీరాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.